హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా కేదార్నాథ్ ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాను. అసలు కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మన వ్యూవర్స్కి క్లియర్గా చూపించడానికి ఈ సిరీస్ చేస్తున్నాను. మీరు మా ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో నేను విజయవాడ నుంచి ఢిల్లీ దాకా ఫ్లైట్లో ఎలా వెళ్ళాను, ఢిల్లీ నుంచి హరిద్వార్ దాకా ఎలా చేరుకున్నాను అని క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వెదర్ ఎలా ఉంది, ఇంకా బస్ క్యాచ్ చేయడానికి మేము పడ్డ కష్టాలు అన్నీ చూపిస్తాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. విజయవాడలో నేను ఎయిర్పోర్ట్కి బైక్ మీద స్టార్ట్ అవగానే భారీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇంకో వే లేక ఆటోలో ఎయిర్పోర్ట్ దాకా చేరుకున్నాను. వచ్చేసాము, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. ఇక్కడే బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఢిల్లీకి మనం వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేద్దాం పదండి. ఇప్పుడు నేను విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇప్పుడు మన కేదార్నాథ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తాం. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి మనం మళ్ళీ హరిద్వార్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కేదార్నాథ్ వెళ్ళాలి. సో అది ప్లాన్. యాక్చువల్గా టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అయింది. నా ఫ్లైట్ యాక్చువల్గా 9కి, బట్ డిలే అయ్యి 12:40కి వేసాడు. సో కొంచెం లేట్గా వచ్చాను ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు వెయిట్ చేయాలి. 11:30కి బోర్డింగ్. అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి హరిద్వార్ బస్ క్యాచ్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కబోయేది ఎయిర్ ఇండియా అనమాట. యూజువల్లీ ఇండిగో బుక్ చేస్తాను, బట్ ఈసారి ఎయిర్ ఇండియా దొరికింది. చూద్దాం ఫ్లైట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. బ్యాగ్ ఇదే నా బ్యాగ్, సింగిల్ బ్యాగ్. జాకెట్ క్యారీ చేస్తున్నాను. బ్యాగ్ చాలా బాగుంటుంది, అన్ని జిప్స్ ఉంటాయి అన్నీ పెట్టుకోవడానికి. మీరు కూడా మంచి బ్యాగ్ అయితే క్యారీ చేయండి. బోర్డింగ్ అవుతుంది ఇప్పుడే. చిన్న బస్సు చూసారా? ఇదే మనం ఢిల్లీ దాకా వెళ్ళబోయే ఫ్లైట్. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట. పదండి ఫ్లైట్ లోపల ఎలా ఉంది, ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అన్నీ చూద్దాం. ఎయిర్ ఇండియాలో అయితే టోటల్ 4 క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ అనేవి కాస్ట్లీ క్లాసెస్ అనమాట. వీళ్ళు స్పెషల్గా ప్రీమియం ఎకానమీ కూడా ఇంక్లూడ్ చేశారు, విచ్ ఆర్ లిటిల్ బిట్ మోర్ కంఫర్టబుల్ దెన్ ఎకానమీ క్లాస్ సీట్స్. మనం ఎకానమీ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. 25B మంది ఫ్లైట్ ఎలా ఉంది. ఫ్లైట్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి అండ్ లెగ్ స్పేస్ కూడా డీసెంట్గా అనిపించింది. ఈ ఫ్లైట్ వల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్ 9 AM స్టార్ట్ అవ్వాల్సింది సడన్గా 12:40 అని రీషెడ్యూల్ చేశారు. దానివల్ల మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళాల్సిన ట్రైన్ అయితే మిస్ అయిపోయాను. సో ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఒక్క విషయంలో తప్ప ఎయిర్ ఇండియా ఈజ్ వెరీ గుడ్. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది అండ్ మన విజయవాడ చూడండి పైనుంచి ఎంత బాగుందో. ఇక్కడ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మనకున్న స్పెషాలిటీ ఏంటంటే మన ఫ్లైట్ కనుక మోర్ దెన్ 120 minutes అయితే మనకి ఒక మీల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఎయిర్లైన్స్లో ఈ పాలసీ అయితే లేదు అండ్ మనం ఏం తినాలన్నా పే చేసి కొనుక్కోవాలి. సో ఎయిర్ ఇండియా ఈ విషయంలో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మీల్స్ కూడా సబ్ స్టాండర్డ్ క్వాలిటీలో కాకుండా డీసెంట్గా ప్రొవైడ్ చేస్తారు ఇన్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్. అలాగే ఒక బెవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, హాట్ ఆర్ కోల్డ్. అలా ఒక 2.5 hours ట్రావెల్ చేసి ఫైనల్గా 3:30కి ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. మేము బుక్ చేసిన బస్సు వచ్చేసి ఢిల్లీ టు హరిద్వార్ 5:30కి స్టార్ట్ అవుతుంది. బట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసరికి నాకు నియర్లీ 4:30 అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగాం. మనం ఇప్పుడు హరిద్వార్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి మెట్రో ఎక్కి కాశ్మీరీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన హరిద్వార్ బస్సు ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. మా ఎయిర్పోర్ట్ మెట్రోకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను న్యూఢిల్లీ మెట్రో
మెట్రోలో ఉన్నాను. నాది బస్సు వచ్చేసి 5:20కే, టైం 4:33 అయిపోయింది. తొందరగా వెళ్ళాలి, అది క్యాచ్ చేయాలి బస్సు. అదే హడావిడి అయిపోయింది. ఫ్లైట్ లేట్ అవడం వల్ల ఈ హడావిడి జరుగుతుంది అనమాట. అదండి, అది క్యాచ్ చేద్దాం. వామ్మో. ఇక్కడ గబగబా మెట్రో ఎక్కి ఢిల్లీలో మెయిన్ బస్ స్టాండ్ అయిన కశ్మీరీ గేట్ ISBT బస్ స్టాండ్ దాకా చేరుకున్నాను. మనం కశ్మీరీ గేట్ మెట్రోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హరిద్వార్ బస్సు పట్టుకోవాలి. ఇంకా 5:20కి బస్సు, టైం వచ్చేసి 4:45 అయింది. చూద్దాం, పరిగెడదాం. వచ్చేసాం కరెక్ట్ టైంకి. మా ఫ్రెండ్ కూడా రావాలి, తన కోసం వెయిట్ చేస్తున్నారు. రాగానే మనం ఇప్పుడు బయలుదేరుతాం. అలాగే ఎక్కేసాము బస్సు. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఇప్పుడు వెళ్దాం అనమాట. హరిద్వార్కి వెళ్ళే బస్సు ఇది. అక్కడికి వెళ్ళడానికి 5 hours. యాక్చువల్గా మాది ట్రైన్ మిస్ అయింది. ట్రైన్ యాక్చువల్గా 3:30కి. నాదేంటంటే ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల ఫ్లైట్ 9కి రావాల్సింది 12:40కి వచ్చింది. సో ఆ ట్రైన్ మిస్ అయిపోయాం. ఇంకా బస్సు తీసుకున్నాం, జింక్ బస్సు ఉంది. హడావిడి అయింది. మొత్తానికి ఎక్కాము. లేట్గా వచ్చాడు. అక్కడ మా ఫ్రెండ్ని కూడా మీట్ అయ్యాను. ఫైనల్గా చాలా హడావిడి తర్వాత బస్సు అయితే ఎక్కాం. ఢిల్లీ టు హరిద్వార్ టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600 రూపీస్ పడింది. అండ్ ట్రావెల్ టైం వచ్చేసి 5 hours దాకా పట్టింది. మధ్యలో ఒక డిన్నర్ స్టాప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. టైం వచ్చేసి 8 అయింది. ఇంకో 2 hours ఉంది హరిద్వార్కి. అక్కడికి వెళ్ళినాక రూమ్ ఎత్తుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ సోన్ప్రయాగ్కి బస్సు ఉంది. ఇక్కడ వర్షం అయితే బీభత్సంగా పడింది దారిలో. బీభత్సమైన వర్షం పడుతుంది ఇక్కడ. హరిద్వార్కి వెళ్ళే దారిలో ఉన్నాం. చూడండి బయట బా. మొత్తానికి మనం హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ వచ్చేసాం. ఇప్పుడు రూమ్ ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి 10:30 అయింది. 5 గంటల జర్నీ తర్వాత హరిద్వార్ రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి మనం రూమ్ ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాం. పదండి రూమ్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది హరిద్వార్ రైల్వే స్టేషన్ అనమాట. దీనికి ఆపోజిట్లోనే హరిద్వార్ మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు సోన్ప్రయాగ్, రిషికేష్, బద్రీనాథ్ ఇలా చాలా ప్లేసెస్కి బస్సెస్ ఈజీగా దొరుకుతాయి. ఇదే హరిద్వార్ రైల్వే స్టేషన్. ఢిల్లీ నుంచి ట్రైన్లో వస్తే ఇక్కడికే రావాలి. దీని ఆపోజిట్ రూమ్స్ ఉంటాయి చాలా, అక్కడ తీసుకోవచ్చు రూమ్స్. అయితే రైల్వే స్టేషన్ లోపల ఎలా ఉంది చూడాలి అని ఒకసారి వెళ్ళాం. ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉంది. హరిద్వార్ అనేది చార్ధామ్ యాత్రకి వెళ్ళాలన్నా, రిషికేష్ వెళ్ళాలన్నా మెయిన్ పాయింట్ అనమాట. చాలా మంది భక్తులు ఇక్కడ దిగి ఆయా ప్లేసెస్ కి బస్సులో ట్రావెల్ చేస్తారు. అందుకే ఇక్కడ ఇంత రద్దీగా ఎంతమంది జనాలు ఉన్నారు. మేము మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ 5కి సోన్ప్రయాగ్ దాకా బస్సు టికెట్ బుక్ చేసుకున్నాం. సో ఒక రూమ్లో చెక్ ఇన్ అయ్యాం. అండ్ 800 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ రూమ్స్ అన్ని 800 to 1000 రేంజ్లోనే ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ స్టార్ట్ అయ్యాం. సో ఇది కేదార్నాథ్ జర్నీలో పార్ట్ 1. పార్ట్ 2లో మేము హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ స్టార్ట్ అయ్యాం. సోన్ప్రయాగ్ చేరుకున్నాక అక్కడ హోటల్స్ ఎలా ఉన్నాయి, కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి, కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దర్శనం ఎలా చేసుకోవాలి, ఇలా చాలా డీటెయిల్స్ పార్ట్ 2లో చెప్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీరు ఇక్కడ దాకా మా వీడియో చూసుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.